హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నజ్మా వ్లాగ్స్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మ్యారేజ్ అయితే మా పిన్న వాళ్ళ బిడ్డది మ్యారేజ్ అయితే మ్యారేజ్లో చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసామో. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. సూపర్గా మ్యారేజ్ అయితే సూపర్గా జరిగింది. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ పెళ్లి కూతుర్ని అయితే మేనమామ ఎత్తుకొని రావాలి ఫ్రెండ్స్ బయటికి, పెళ్లి కొడుకు వచ్చే ముందులో. ఓకే, తను మా పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయంటే, పెళ్ళి కొడుకు రాకముందులే మేనమామ పెళ్లి కూతుర్ని బయటికి తీసుకొచ్చి నిలబడాలి. అలా ఎత్తుకున్నా పర్లేదు, మేబీ తను వచ్చేదాకా లేట్ అయింది కదా, అందుకని చైర్ వేశారు. అటు పక్క ఏమో పెళ్లి కొడుకు ఉండాలి, ఇటు పక్క ఏమో పెళ్లి కూతురు ఉండాలి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పెళ్ళి చూడండి. వాళ్ళ మేనమామ ఎత్తుకున్నారు కదా, ఇలా ఎత్తుకొని బయటకు వెళ్ళాలి. అటునుంచేమో పెళ్లి కూతురు తమ్ముడైనా అన్నయ్య అయినా ఎవరైనా ఉంటారు కదా, బామ్మర్ది, వాళ్ళు ఎత్తుకోవాలి పెళ్లి కొడుక్కి సైడు. ఇంకా వీళ్ళిద్దరు ఎంతసేపు ఎత్తుకోవాలని చైర్ వేశారు. అటు పక్క చైర్ ఇటు పక్క చైర్ వేశారు పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి. ఓకే, ఇప్పుడైతే మీరు మ్యారేజ్ అయిపోయాక లాస్ట్లో మీరు తలంబ్రాలు వేసుకుంటారు చూసారా, సేమ్ టు సేమ్ ఇప్పుడు వేసుకుంటారు. అంటే మేము ఫస్ట్ వేసుకుంటాం అలా తలంబ్రాలు. ఇలా సేరా అయితే ఉండాలి ఫ్రెండ్స్. మాకైతే మల్లెపూలది సేరా ఫేస్కి కనబడకుండా లాస్ట్ ఎండ్ వరకు కూడా ఉండాలి, అలానే మ్యారేజ్ అయిపోయేదాకా. అండ్ ఇలా కట్టుకుంటే చాలా పెయిన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఫేసే కనబడదు. అసలైతే మాకైతే కళ్ళే కనబడలేదు. నా పెళ్ళప్పుడైతే అసలు నేను అమ్మో ఎంత బారు మనిషి, మనం ఎంత హైట్ ఉంటామో అంత హైట్ ఉండాలి సేరా అయితే. అటు పెళ్లి కొడుకు కూడా సేమ్ టు సేమ్ పెళ్లి కూతురు కూడా సేరా ఉండాలి. ఇలా ఫేస్ కూడా కనపడదు. మా పెళ్ళేళ్ళప్పుడైతే ముస్లిమ్స్కి ఇలా కడతారు, ఫేస్ కనపడనివ్వరు. మీలో అయితే ఫేస్ కనపడనిస్తారు అందరికీ ఓపెన్గా, మాలో అలా కాదు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు తలంబ్రాలు అది బియ్యం పసుపు ఏమీ కలపరు ఫ్రెండ్స్, ఓన్లీ రైస్ ఒకటే. అదైతే అందరికీ చేతిలో ఇలా పంచి పెడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు పోసుకున్న తర్వాతకి లాస్ట్లో మేము కూడా పోయాలి. నా చేతిలో కూడా వేస్తుంది, తను పెడుతుంది. వాళ్ళిద్దరూ ఇలా తలపైన పోసుకున్న తర్వాతకి తన్నేమో లోపల తీసుకెళ్తారు, తన్నేమో స్టేజ్ పైన ఎక్కిస్తారు అంతే. తను స్టేజ్ కాడ ఉండాలి, తనేమో లోపల కూర్చోవాలి. చాలా లేట్ అయింది ఫ్రెండ్స్, అసలు అయితే టైం దాటిపోయింది. మ్యాక్సిమం అయితే తొందర చేశారు ఇంకా నిఖా అయితే. ఓకే, ఇంకా అటు తిప్పుతున్నారు. పెళ్లి కొడుకు రెడీగా ఉన్నారు ఇంకా తలంబ్రాలు వేసుకోవడానికి. తలంబ్రాలు అంటే బియ్యం వేస్తారు అంతే, పైన ఇద్దరు తలపైన వేసుకోవటం, తను వేయటం అంతే. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వేసుకోవాలి. తనకైతే వెయిట్ ఎక్కువై మల్లెపూలు తీసేరా చూడండి, చున్నీ మొత్తం జారిపోయింది. మరి కప్పుతున్నారు పైకి. కొంతమంది చూసుంటారు, కొంతమంది చూడరు కదా, అందుకని వీడియో పెట్టినాం ఫ్రెండ్స్. ఎవరికైనా నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. వీడియో స్కిప్ చేయొద్దు, పూర్తి వీడియో చూస్తేనే మీకు అర్థమైద్ది. ఓకేనా ఫ్రెండ్స్? మాలో అయితే మేనమామ ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళాలి పెళ్లి కొడుకు వచ్చినప్పుడు. అటు పెళ్లి కొడుకునేమో బామర్ది ఉంటాడు కదా, తను ఎత్తుకోవాలి. ఎంతసేపు అంటే అంతసేపు ఎత్తుకోవాలి. ఇప్పుడు ఈ తలంబ్రాలు పోసుకున్నంతసేపు. కానీ ఇక్కడ ఇంకా చాలా లేట్ అయిందని వాళ్ళు ఏం చేశారు, చైర్ వేశారు. అటు పక్క ఇటు పక్క చైర్ వేశారు, చైర్ పైన నిలబెట్టారు. అప్పుడైతే మా మామ ఎత్తుకున్నారు, అంతసేపు ఎత్తుకున్నారు. నాకైతే మేము తలంబ్రాలు వేసుకున్నంతసేపు కూడా ఎత్తుకున్నారు. అటు మా అన్నయ్య కూడా అట్లానే ఎత్తుకున్నారు నాకైతే, మా బావని. ఓకే, ఇంకా వీళ్ళు అప్పుడు ఆ రోజు నైట్ వర్షం కురిసింది కదా, అక్కడ మొత్తం బురదగా ఉంది కదా, అందుకనే చైర్ వేశారు ఎత్తుకోలేక.
ఇంకా అక్కడ జారేటట్టుందని మేబీ వాళ్ళు చేసి వేశారు, అందుకని ఫ్రెండ్స్. ఓకే ఓకే ఇప్పుడైతే వాళ్ళు తలంబ్రాలు పోసుకుంటున్నారు చూడండి. బియ్యం పెళ్లి కూతురు తన పైన వేస్తుంది చూడండి, తన పైన పోస్తుంది. ఓకే ఇప్పుడు పెళ్లి కొడుకు పోస్తాడు బియ్యం. తలంబ్రాలు అంటారు. ఇంకా ఇప్పుడైతే స్పీడ్ అయింది చూడండి. ఇప్పుడు స్లోగా వేశారు కదా, ఇప్పుడు లాస్ట్లో స్పీడ్ అయింది తనకి. వాళ్ళు స్పీడ్గా పోసుకుంటారు చూడండి. ఆ పెళ్లి కొడుకు అసలు కనబట్టలేదు, ఎక్కడుందా అని ఎతుకుతున్నాడు తను. పాప సేరా కట్టుంది కదా, అసలు కనబట్టి వెళ్ళింది తనకైతే. అంత బారు సేరా కట్టారుగా, అందుకని చాలా పాపం అసలు ఏమీ కనపడదు ఫ్రెండ్స్. వాళ్ళకైతే ఐస్ మరి నిండుగా ఉంటుంది కదా సేర, మాకు ఐస్కి అస్సలు కనపడదు. ఎవరున్నారా ఎవరు లేరా అని కూడా కనపడదు మాకైతే. సేర అంత బాగా కట్టాలి కదా. మొత్తం అయిపోయింది. మేమైతే ఇంకా మొత్తం వాళ్ళు వేయటం అయిపోయింది కదా, తలంబ్రాలు చల్లుతున్నాం మేము కూడా లాస్ట్లో మేమందరం కలిసి. ఓకే ఇంతమంది చాలామంది ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే ఫ్రెండ్స్ మ్యారేజ్లో. ఓకే ఇంకా తలంబ్రాలు పోయటం అయిపోయింది కదా, మళ్ళీ మేనమామ ఎత్తుకొని మళ్ళీ లోపలికి తీసుకెళ్ళాలి ఇప్పుడైతే. ఓకే ఇంకా పోస్తూనే ఉన్నారు, ఇంకుందనుకుంటా మేబీ. ఓకే ఇప్పుడైతే స్పీడ్ చేశారు. అసలు ఏం కనబడుతుంది, వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు చెప్తుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేము వాళ్ళు పోస్తున్నారు పాపం. ఇంకా కనబడదు కదా వాళ్ళకి, సేరా ఉంది కదా అడ్డు, అందుకని కనబడుతుంది. తనకి పెళ్లి కొడుకే, పెళ్లి కూతురు కూడా కనబడదు. పెళ్లి కొడుకు అయితే మరీ బరువు ఎక్కువైంది అనుకుంటా, చాలా బాగా వంగాడు పాప తనైతే. ఇంకా పెళ్లి కూతుర్ని తీసుకెళ్తున్నారు. పెళ్లి కొడుకుకి సేరా వెయిట్ ఎక్కువయ్యి తనైతే ఇలా ఇలా కింద కనుక్కుంటున్నాడు తనైతే. ఓకే మేనమామ ఎత్తకపోతున్నారు లోపలికి పెళ్లి కూతుర్ని. ఓకే తనైతే లోపల తీసుకెళ్లారు. పెళ్లి కొడుకు ఇంకా సేరా వెయిట్కి పక్కకు జరుపుతున్నారు కొంతమంది, పాపం వెయిట్ ఎక్కువ ఉందని చిన్నగా దింపుతున్నారు తనైతే పెళ్లి కొడుక్కి. ఆ సేరా చూసారా ఎంత బారుందో, తను ఎంత హైట్ ఉన్నారో అంత బారు ఉండాలి ఫ్రెండ్స్. మనిషి ఎంత హైట్ ఉన్నారో అంత బారు ఉండాలి. సేరా అయితే చాలా వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అందుకని అసలు మాలో అయితే ఇంకా ఫేస్ కనబడదు. మ్యారేజ్ అయిపోయాక పెళ్లి కొడుకు కూడా సేరా పక్కకు తీస్తారు, దానికి కూడా సేమ్ టు సేమ్ పెళ్లి కూతురు కూడా యాస్టీజ్గా. ఓకే కొద్దిగా పైకి జరిపారు, లూజ్ అవుతుంది కదా అందుకే ఊడిద్దామని తను కట్టమంటే కడుతున్నారు అందరు కలిసి వాళ్ళు. ఫుల్ మంచిగా ఉంది కదా ఫ్రెండ్స్, డెకరేషన్ అయితే సూపర్గా చేశారు, అసలు అయితే సూపర్గా ఉంది. అండ్ అందరు అక్కడే ఉన్నారు, నేనే వీడియో తీస్తున్నాను. ఓకే పెళ్లి కూతురు అయితే దింపారు. ఈ వీడియో అయితే ఇప్పుడు తనకి నేను ఏం చేశానంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటి పెట్టేశాను. ఓకే ప్రజెంట్ అయితే చూసారా లోపల తీసుకొచ్చి చద్దరు వేసి కింద కూర్చోబెట్టారు తను. అయితే మెట్టెలు ఉంటాయి కదా, ఫస్ట్ తను పెళ్ళి కొడుకు రాకముందులే మెట్టెలు తొడగాలి. ఎవరంటే ఇంట్లో మన పిన్నావలైనా పెద్దమ్మలైనా ఎవరైనా సరే తొడగాలి. ఎందుకంటే ఫస్టే తను పెళ్లి కొడుకు వస్తున్నాడు అనగా ముందే తొడగాలి. మేబీ అది నేను వీడియో పెట్టలేదు ఫ్రెండ్స్, స్కిప్ చేశాను చూడండి. ఇప్పుడైతే వాళ్ళు పిన్నాలు వాళ్ళిద్దరూ తనకి వాళ్ళు కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్ పెట్టారు కదా హడావుడిగా పెట్టేశారు, ఇప్పుడైతే టైట్ చేస్తున్నారు. ఓకే కాలి వేలికి కొద్దిగా లూజ్ ఉంది కదా అది మళ్ళీ టైట్ చేస్తున్నారు వాళ్ళు. మీలో అయితే పెళ్లి కొడుకే తొడగాలి కదా మెట్టెలు, కానీ మాలో అయితే అలా కాదు, పిన్నాములైనా తొడగొచ్చు, మన పెద్దమ్మలైనా సరే ఎవరైనా సరే తొడగొచ్చు అలా. కానీ తాళి మాత్రం మీలో
పెళ్ళి కొడుకు కడతారు కదా, మాలో మా అత్తగారు కట్టాలి. మా అత్తగారైనా మా మా ఆడపడుచు, లేకపోతే వాళ్ళ వాళ్ళ మా హస్బెండ్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళనే కట్టొచ్చు అలా. ఇప్పుడు మెట్టలు పెట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, టైట్గా ఉందంటే కొంచెం లూజ్ చేస్తున్నారు మళ్ళా. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇంకా నిఖాకి ఇంకా మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎమ్మటెమ్మటే జరిగిపోయింది ఫ్రెండ్స్. ఇంకా ఇవి ఇలా వేసుకున్నారో లేదో తలంబ్రాలు కూడా, ఇంకా అది కూడా తొందరగా జరిపించారు. ఓకే, ఇప్పుడైతే చూడండి పెట్టడం అయితే అయిపోయింది మెట్టెలు. సో కొంతమంది చూడరు కదా, అందుకోసం నేను వీడియో తీశాను. మొత్తం చూడండి లాస్ట్ వరకు, ఓకేనా ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏదైనా వీడియో. ఓకే, ఇప్పుడైతే పెట్టడం అయిపోయింది కంప్లీట్. వాళ్ళ పిన్నామ తను. పెళ్ళి కొడుకు అయితే ఇంకా అక్కడే ఉన్నారు, స్టేజ్ కాడే ఉన్నారు. తనకు కూడా చూపిస్తాను చూడండి. తన స్టేజ్ కాడ ఉన్న తనేమో ఇక్కడ ఇంట్లో ఉంటుంది. మ్యారేజ్ అయ్యాకే ఇద్దరిని ఒక చోట తీసుకొస్తారు, అది స్టేజ్ పైన ఎక్కించి సెల్ఫీలు దిగుతారు అంతే. కాకముందు వాళ్ళిద్దరిని పక్కన ఉంచారు ఫ్రెండ్స్. ఓకే, ఫేస్ చూడడానికి వచ్చారు కొంతమంది, ఎందుకంటే సేరా పెట్టుంది కదా, కొంతమంది వచ్చి చూస్తారేమో. విషెస్ చెప్తున్నారు, మ్యారేజ్ విషెస్. వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా. సేరా అయితే చూసారా ఎలా కప్పారో, సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్. నాకు కూడా సేమ్ టు సేమ్ ఫేసే కనపడలేదు నా పెళ్ళిలో అయితే. మరీ అసలు ఫ్రెండ్స్ నేనైతే ఆ స్మెల్కి చచ్చిపోయా నేనైతే. అమ్మో బాబోయ్, ఒక్కపోత మరీ ఉబ్బతేస్తుంది, తట్టుకోలేకపోయాం ఫ్రెండ్స్ మేమైతే. తనకైతే కూల్గా అంత ఉబ్బలేదంట, చల్లగా ఉంది అక్క అంతాను. సేరా వెంట కట్టామంటే ఫేస్ అసలు ఏం మాత్రం కనపడదు ఫ్రెండ్స్, ఎవరున్నారు అన్నది కూడా కనపడదు యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడైతే చూస్తున్నారు కదా, తనైతే మొత్తం అయిపోయింది. వచ్చి తను మాట్లాడింది, ఫేస్ చూపిమంది ఎలా ఉందని. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇలా సేరా కడితే చాలా అసలు వెయిట్ వల్ల తను అడిగితే పక్క నుండి వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఏమన్నా ఉపదేశిస్తుందమ్మా అని అంటే లేదని చెప్పింది. తను కూడా చూశారు, అలానే అందరూ వచ్చి చూస్తారు. ఏంటంటే చూడరు కదా, కొంతమంది బయట ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి ఫేస్ ఇలా ఓపెన్ చేసి చూస్తారు తన్ని. ఏం కనపడుతుంది చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా ఉందో. ఇప్పుడైతే తనకి అంటే ఇప్పుడు నల్ల పూసలతో ఉంటుంది కదా, అదైతే కలుపుతుంది వాళ్ళ అక్క సిస్టరు. ఒక కొబ్బరి చిప్ప ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా గంధం వేసి కలిపి వాళ్ళకి ఇచ్చొస్తుంది. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ పెళ్ళి కొడుకోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు అది పట్టుకొని ఇక్కడికి వస్తారు తర్వాతకి. అక్కడ నిఖాది మొత్తం కంప్లీట్ అయిపోయాక పెళ్ళి కొడుకుది అక్కడ వాళ్ళతో రాపిచ్చాక. ఓకే, చూపిస్తాను చూడండి. అక్కడ మా చెల్లి తను చూపిస్తుంది నాకు, నేను వీడియో తీస్తున్నాను కదా. ఫేస్ చూపిమంటే పైకి అంటే అసలు ఇంకా వెయిట్ ఉంది కదా, వద్దురా అంటుంది తను. పెళ్ళి కూతురు అయితే ఒక సైడ్కి తీస్తుంది మా చెల్లి, పైన కప్పుతుంది. ఒక చూస్తాను చూస్తారా నాకెళ్ళి. సో ఇలా కూర్చొనే ఉండాలి ఎంతసేపటికి. మా నిఖా అయిపోయేంతసేపు కూడా ఇలానే కూర్చొని ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, మా చెల్లి అయితే ఇలా జరుపుతుంది పక్కకి. అందరూ వచ్చి ఫేస్ చూస్తున్నారు చూడండి, తన ఫేస్ చూడటం. ఇంకా వచ్చి చూసి వెళ్తారు వాళ్ళందరూ బయటికి. మళ్ళీ నిఖా జరిగాక మొత్తం మళ్ళీ వచ్చి ఫేస్ చూస్తారు తన్ని. ఆ సేరా వేటికి అయితే పైన కప్పిన షార్వా అది కూడా జారిపోతుంది ఫ్రెండ్స్. వాళ్ళ అక్క చూసారు అక్కడ, నేను తీశాను. కలుపుతుంది ఇంకా గంధం వేసి కొద్దిగంతా వాళ్ళకి ఇచ్చి వచ్చింది. నల్లపూసలతో ఉంటుంది కదా, వాళ్ళ అత్త కట్టాలి కదా, అందుకని. ఓకే, ఇక్కడైతే వచ్చేసాము. స్టేజ్ పైన చూసారా పెళ్ళికొడుకు అక్కడ ఉన్నారు, నిఖా జరిపిస్తున్నారు. తనకి సైన్ చేపిస్తారు. తను
తను సైన్ చేశాకే ఇక్కడికి వచ్చి మళ్ళీ పెళ్లి కూతురుతో సైన్ చేపిస్తారు ఫ్రెండ్స్. ఓకే, నీకు ఇష్టపూర్వకంగా జరుగుతుందా ఈ పెళ్ళి అంటే ఓకే అవును నా ఇష్టపూర్వకంగా జరుగుతుందని చెప్పేసి ఒక అడుగుతారు పెద్దవాళ్ళు. అక్కడ మా మూలసాం కూడా ఉన్నారు చూడండి పెళ్ళికోటి దాకా. నేను జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి. ఓకే, చూసారు కదా, పక్కన వాళ్ళ నాన్నగారు, అబ్బాయి వాళ్ళ నాన్నగారు పెళ్ళికొడుకునా. ఓకే, ఇక్కడైతే రాపిస్తున్నారు. ఇప్పుడైతే చదివి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం ఇలా అని. మొత్తం మూల చెప్తారు చూడండి. ఇప్పుడు ఇంకా సైన్ చేపిస్తున్నారు తనతో. తను చేశాక మళ్ళీ పెళ్లి కూతురు దగ్గరకు వచ్చి పెళ్లి కూతురు దగ్గర కూడా సేమ్ టు సేమ్ అలా చెప్పేసి తన దగ్గర కూడా రెండు బుక్కులు 2 పేపర్లు, అవి రెండిట్లో 4 పూర్తిగా 4 వాళ్ళు సైన్ చేయాలి. పెళ్లి కొడుకు ఇద్దరు సైన్ చేశాక అవి 2 వాళ్ళ ఇంట్లో ఉంటాయి, పెళ్లి కొడుకు ఇంట్లో 2 ఒక బుక్ ఒక పేపరు ఇలా పెళ్లి కూతురు వాళ్ళ ఇంట్లో ఉంటాయి. అవి చెప్తున్నారు వాళ్ళ తండ్రి పిలిపించి చెప్తున్నారు చూడండి. ఆ మూల సాబు అంటే పెద్దవారి మూల సాబు అంటే నిఖా ఇలా జరిగిద్ది ఫ్రెండ్స్. పెళ్లి కొడుకుకి ఇంకా స్టేజ్ పైనే ఇక్కడ అయిపోయాక పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా సైన్ చేపించి మళ్ళీ పెళ్లి కొడుకు ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే పెళ్లి కూతురికి ఇప్పుడు తను అమౌంట్ ఇస్తారు. ఎంత అంటే తన ఇష్టమైనంత 3000 5000 ఇస్తారు. అది ఏం చేయాలంటే తను పెళ్లి కూతురే యూజ్ చేసుకోవాలి. దేనికైనా గోల్డ్ రింగ్ అయినా సరే దేనికైనా సరే తనే యూజ్ చేసుకోవాలి. వాళ్ళ అమ్మ వాళ్ళే వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు కదా, ఎవరికి ఇవ్వకూడదు, తనే చేసుకోవాలి. ఏదైనా ఏం తీసుకున్నా కూడా తనదే. తర్వాతకి పెళ్ళి చేసుకున్న తర్వాతకి తనకి ఏమన్నా మళ్ళీ ఎవరైనా తీసుకోవాలంటే వాళ్ళ హస్బెండ్కి ఇవ్వచ్చు. హస్బెండ్కి 5000 ఉందనుకో వాళ్ళ హస్బెండ్కి రింగు తను కొనుక్కున్నాక ఎవరికైనా ఇవ్వచ్చు. హస్బెండ్ అయితే ఎవరికైనా ఇవ్వచ్చు. తను మాత్రం పెళ్లి కూతురు మాత్రం ఇవ్వకూడదు ఎవరికి. అలా ఇప్పుడైతే పెళ్లి కూతురు దగ్గరికి వెళ్తున్నారు. పెళ్లి కొడుకు సైన్ చేశాడు కదా, ఇప్పుడు పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి సైన్ చేపిస్తారు. సైన్ చేపించి ఆ అమౌంట్ ఇస్తారు చూడండి. అమౌంట్ లెక్క పెట్టేసి ఒక 5000 పెళ్లి కూతురు తరపు నుంచి ఇస్తున్నారు పెళ్లి కూతురికి. అలా ఓకే, ఇప్పుడు చూడండి సైన్ చేయించేటప్పుడు కొద్దిగా సేరా అనేది పైకి అంటున్నారు. ఎందుకంటే తనకు మరీ కనబడలేదు. అది సేరా మల్లెపూలది మాల అసలు చాలా మందంగా ఉంది ఫ్రెండ్స్. అందుకని కనబడలేదని కొద్దిగా పైకి ఎత్తుతున్నారు చూడండి. ఇలా ఓకే, చూసారు కదా, పెళ్లి కూతురు వాళ్ళ అక్క అయితే నెక్లెస్ పెడుతున్నారు. నెక్లెస్ పెడుతుంటాను మెడ బోసి ఉంటుందని తను ఏం చేస్తుంది, నెక్లెస్ పెడుతుంది. తను పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్ అక్క పక్కన ఉన్న తను వాళ్ళ అమ్మ, పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ. తను పిన్నామైద్ది నాకు పిన్ని. ఓకే, ఇప్పుడైతే చదివి అమౌంట్ ఇస్తున్నారు చూడండి. చెప్తున్నారు తనకి అవి ఆ అమౌంట్ ఇంతని అమౌంట్ లెక్క పెట్టి తనకి ఇస్తున్నారు. నువ్వు ఎవరికి ఇవ్వద్దని చెప్తే తను అవుతుంది. నీ దగ్గరే ఉంచుకో, ఎవరికి ఇవ్వద్దు, మీ అమ్మ వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి లెక్క పెట్టి మొత్తం తనకి ఇస్తున్నారు. ఒక 5000 5000 పూర్తిగా అది దాన్ని అవుతుంది. ఇంకా ఓకే అవి చెప్పారు కదా, దాని చేతిలో పెడుతున్నారు చూడండి. ఇంకా ఓకే తీసుకుంటున్నారు చూడండి. లెక్క పెట్టి మరీ ఇస్తున్నారు చూడండి. 5000 పూర్తిగా దాని చేతిలో. ఇంకా నువ్వు మీ అమ్మ వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దు, నువ్వే తెచ్చుకో, ఏదైనా నీ ఇష్టం అనేసి చెప్పేసి తనకి ఇస్తున్నారు, చేతిలో పెట్టారు. ఓకే చూసారుగా. ఓకే, ఇప్పుడైతే సైన్ చేయమన్నారు. కొద్దిగా పక్క జరిపేశారు, పైకి ఎత్తేసారు, మొత్తం పూర్తిగా పైకి ఎత్తేసారు. ఇంకా వెయిట్ బాగుంది కదా, తనకు అసలు కనబడలేదు అంటుంది. అందుకని కొద్దిగా పైకి అనేసాం. ఎందుకంటే ఇంక ఇప్పుడు నికా మూమెంట్ కదా ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడు సైన్ చేయాలి కదా, అంటే సెల్ఫీలు అవసరం కదా, అందుకని పిక్స్ తీయాలి కదా. ఓకే, తనైతే సైన్ చేస్తుంది. తను పెళ్లి కొడుకు కూడా సైన్ చేశాకే ఇక్కడికి వచ్చి తనతో సైన్ చేపిస్తారు. అండ్ ఇప్పుడుతో అయితే కాలేదు, ఇంకా మ్యారేజ్ ఇంకా ఉంది చూడండి. ఇప్పుడైతే సైన్ చేస్తున్నారు కదా. ఓకే.
కంప్లీట్ 2 బుక్కులు 2 పేపర్లు చూసారు కదా ఇప్పుడు. ఓకే, సైన్ చేస్తూనే ఉంటాను. 2 చూసారా, 2 అయిపోయినాయి. ఇంకా ఇప్పుడు 3వది ఇంకొకటి ఉంది చూడండి. ఓకే, ఇంకొకటి. ఓకే, బుక్ అది పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంట్లో ఉంటుంది, పెళ్ళి కూతురు వాళ్ళ ఇంట్లో ఉంటుంది. 2 ఓకే, సైన్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే సెల్ఫీ పిక్స్ ఫోటో తీద్దామంటే చూస్తున్నారు చూడండి. ఫోటో కావాలి కదా, ఆ సైన్ చేసేటప్పుడు పెద్దవారితో పక్కన దిగాలుతాను. ఓకే, ఉట్టిగా సైన్ చేయడం అయిపోయింది. ఓన్లీ ఇప్పుడు సెల్ఫీ కోసం మామూలుగా ఇలా దిగడానికి. సైన్ ఆల్రెడీ చేసింది, దిగాలని ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు దిగాలుతాను. ఫోటో పిక్స్ తీస్తున్నారు వాళ్ళ అక్క అందరు కలిసి, చూసారా. ఓకే, ఇప్పుడైతే పిక్స్ తీయటం అయిపోయింది. ఓకే, వాళ్ళ అక్క పైకి ఇంకా సేరా ముందుకు అంటది. ఇప్పుడు ఇదే మొత్తం తీసేశారు, ఎందుకంటే ఇంకా కనబడలేదు అంది కదా తను, అందుకని సేరా మొత్తం తీసేశారు. అసలైతే తీయరు, అప్పుడు వెయిట్ బాగుందని చెప్పినందువల్ల తీయాల్సి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఓకే, ఫోటో ఇంకా అయిపోయింది కదా, సైన్ చేయడం ఇంక వెళ్తారు. ఇప్పుడైతే వాళ్ళిద్దరు సైన్ చేయడం అయిపోయింది కదా, వాళ్ళ అత్తగారు మామగారు ఇద్దరు కలిసి వస్తారు ఇప్పుడు మన దగ్గరికి. చీర అయితే మీ ఫ్రంట్కి వేస్తున్నారు చూడండి, మళ్ళీ లూజ్ అయింది, మళ్ళీ కడుతున్నారు చూడండి. అంత వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్. అగో మళ్ళీ పైకి కడుతున్నారు, ఇంకా ఫేస్ కనపడకుండా. అసలైతే మ్యారేజ్ పూర్తిగా అయిపోయేదాకా కూడా తీయరు, తనకు అసలు కనబడలేదన్నందువల్ల సైన్ చేయడానికి ఇది అయిపోద్దని తొందర పైకి అన్నారు. ఇప్పుడు చూసారుగా మళ్ళీ వచ్చారు చూడండి వాళ్ళ అత్తయ్య మామయ్య. ఓకే, ఇందులో చెప్పాను కదా కొబ్బరి చిప్ప అండ్ దాంట్లో గంధం వేసి నల్లపూసల దండ దాంట్లో వేసి కలిపి తీసుకొచ్చారు చూడండి, బియ్యం. ఓకే, ఇప్పుడైతే ఖర్జూర ఇస్తున్నారు వాళ్ళ అత్తగారికి. ఖర్జూర ఇచ్చి కొద్దిగా తీపి చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే తను పెళ్ళికూతురికి నల్లపూసలు అన్నాను కదా, మెల్లో వేస్తారు చూడండి. ఇప్పుడైతే ప్రజెంట్ పెళ్ళికూతురు అత్త తను, పెళ్ళికొడుకు వేరు, పెళ్ళికూతురు అయితే వేస్తుంది. కొద్దిగా ఖర్జూర అక్కడ పెళ్ళికొడుకు కొరికిందే తీసుకొచ్చి తన నోట్లో పెట్టాలి. కొద్దిగా తను కూడా నోరు తీపి చేయాలి, తనకు కూడా చేశాకే ఆ గంధం అనేది బాగా అంటింది ఫ్రెండ్స్ ఆ నల్లపూసలకి. అయితే దాన్ని చూడండి. ఓకే, బాగా అంటిందని అక్కడ ఉన్న టవల్ ఉంది కదా, టవల్కి తుడిసి తన మెల్లో వేస్తాను చూడండి. బాగా అంటింది, గంధం బాగా కలిపి పెట్టారు ఆ నల్లపూసల దండకి. అది నల్లపూసల దండ అంటే మామూలుదే, ఇప్పుడు ప్రజెంట్ మామూలుదే వేస్తారు. తర్వాతకి గోల్డ్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, లేకపోతే లేదు ఫ్రెండ్స్. తనైతే ఆల్రెడీ ఉంది కదా, గోల్డ్ చేపించింది కదా, 5 lakhs అంట చేపించుంచారంట ఆల్రెడీ. నక్లీస్ వేశారు కదా ఫస్ట్, ఇప్పుడు అది కూడా వేస్తున్నారు. ఇది వేశాక అది కూడా నల్లపూసల దండ కూడా వేపిస్తారు తన అత్తతో, వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ అత్తతో. ఓకే, ఇప్పుడైతే తను వేస్తుంది చూడండి. కొద్దిగా గంధం పూసి తను కూడా గంధం పోయమంటారు చూడండి. తనకు పెళ్లి కూతురు కూడా తనకి వాళ్ళ అత్తకి గంధం పోస్తుంది. ఓకే, ఇప్పుడైతే పెళ్లి కూతురు వాళ్ళ తల్లి అయితే మీ ఇళ్ళల్లో పెళ్లి కొడుకు కడతాడు తాడి, మా ఇల్లు అయితే మా అత్త చూసారుగా, అత్త తాళి వేస్తున్నారు మెల్లో. అయితే ఆల్రెడీ అది కట్టిందే, అంటే కట్టిందంటే అది ఆల్రెడీ మెల్లో వేసేది, అది ఆల్రెడీ తను వేయాలి, అందుకని తనతోనే వేపిస్తాము మేమైతే. అత్తగారే కడతారు మా ఇళ్ళల్లో. ఓకే,
ఓకే, టైట్ చేస్తున్నారు. సరే, ఓకే, కట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ మేమందరం ఇక్కడే ఉన్నాము, అందరం చూస్తున్నాం. ఇంకా తనకు కడుతున్నారు కదా, అయిపోయింది ఇప్పుడైతే కట్టడం. ఓకే, ఇలా ఇప్పుడైతే ఫోటో దింపుతున్నారు. తను ఇలా పట్టుకొని ఫోటో తను కట్టింది కదా, చూడండి. పెళ్లి కూతురు అత్త. ఓకే, ఇలా సెల్ఫీలు దిగుతున్నారు, ఫోటోలు తీస్తున్నారు. అక్కడ వాళ్ళ అక్క ఉంది కదా, అక్క చూడండి, నల్ల పూసల దండ అన్నా కదా, అది కూడా గోల్డ్. చూసారా, ఇప్పుడు తన అత్తతోనే వేపిస్తుంది. తను కూడా వాళ్ళ అత్తగారితోనే వేపిస్తుంది. వాళ్ళ అక్క మ్యారేజ్ అయింది. తను పట్టదని మళ్ళీ సేరా మొత్తం కిందకనేసి లోపల నుంచి పైకి ఇలా తీసుకెళ్తుంది. చూడండి తన అత్త. పెళ్లి కూతురు వాళ్ళ అత్త అయితే చూసారా, సేరా బారుగుంది కదా, తన లోపల నుంచి తీసుకెళ్తున్నారు. ఓకే, అలా 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 మెల్ల వేశారు. వేయటం అయితే అయిపోయింది. ఓకే, ఇప్పుడైతే కట్టడం అయిపోయింది కదా. ఓకే, సో ఇప్పుడైతే నిఖా అయింది ఫ్రెండ్స్. ఇవి బిస్కెట్లు, అవి తన పైన వేస్తారు చూడండి. తన పైన బిస్కెట్లు ఉన్నాయి నా చేతిలో. ఇంకా మ్యారేజ్ అయిపోయింది కదా, తన పైన మూడు దోశళ్ళు అయితే తన పైనుంచి వాళ్ళ అత్తగారు వేస్తారు చూడండి. ఆ బిస్కెట్లు వేసాక అందరికీ ఇంకా ఫస్ట్ అందరికి పంచిపెట్టాక తన పైన వేస్తారు చూడండి. ఓకే, అయిపోయింది, కట్టడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నిఖా అయితే అయిపోయింది, పెళ్ళి. అవి ఉన్నాయి కదా, 3 దోశలు అలా పైనుంచి. ఓకే, అలా తలపై నుంచి వేయటం తన పైన 3 సార్లు వేస్తారు. ఓకే, సరే, అయిపోయింది. ఓకే, నిఖా అయిపోయింది. ఇంకా చూసారుగా, నోట్లో పెడుతున్నారు చూడండి. కొద్దిగా షుగర్ యాడ్ చేస్తారు దాంట్లో. అందరికి ఇంకా తన పైన వేశారు కదా, అందరు పంచి పెడుతున్నారు. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. పెళ్లి కూతురుని అయితే ఇంకా వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళందరూ ఇంకా అయిపోయింది. మ్యారేజ్ చూస్తున్నారు, మెడ చూస్తారు. ఇంకా కట్టారు కదా తాలిబొట్టు, అందుకని. సో ఇప్పుడు ఫోటో దిగుతారు చూడండి, వాళ్ళ అమ్మగారు అందరు కలిసి. వాళ్ళ అక్క ఏడుస్తుంది తనైతే. పెళ్లి కూతురు వాళ్ళ అక్క తను. ఇలా పెళ్ళి జరిగింది కదా, ఏడుస్తుంది తనైతే పెళ్లి కూతురు. వాళ్ళ అమ్మ చూసారా, తను కూడా. ఓకే, అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పెళ్లి కొడుకు కూడా పెళ్ళి అయిపోయింది కదా, ఫ్రెండ్స్తో ఇంకా సెల్ఫీస్ అయితే దిగుతున్నారు. కంప్లీట్ మొత్తం అయితే పెళ్ళి ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. పెళ్ళి ఎలా జరిగిందో మీరు చూసి కామెంట్ చేయండి, తప్పకుండా చూసి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా స్కిప్ చేయొద్దు. అండ్ మా పెళ్ళిళ్ళు అయితే ఇలా జరుగుతాయి ఫ్రెండ్స్, మా ఇళ్ళల్లో. బట్ మీ ఇళ్ళల్లో అయితే మొత్తం అందరి ముందే కదా తాళి కట్టేది. ఇలా వస్తున్నాను. ఇప్పుడైతే మా ఇళ్ళల్లో అయితే అత్తే కట్టాలి తాళి అంటే నల్లపూసలు. ఓకేనా. సో ఇంకా మా పాప వాళ్ళందరూ కలిసి ఇంకా బయట కూర్చున్నాం. మేమైతే ఇక్కడికి వచ్చాము. లోపల అయిపోయింది కదా, ఇంకా పెళ్ళి అయిపోయింది కదా. ఇప్పుడైతే ఆ పెళ్లి కూతురుని తీసుకొచ్చి పెళ్లి కొడుకు పక్కన నిలబెట్టి సెల్ఫీస్ దిగారు, కానీ నేను తీయలేదు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నచ్చితే బాయ్.